నేతలు కార్యకర్తలకు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ వార్నింగ్ ఇది. కౌంటింగ్ రోజున ఎవరైనా సరే అనవసరంగా గొడవలు ఘర్షణలు సృష్టించడానికి ట్రై చేస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద నాయకుడైనా సరే లెక్క చేయం, అల్లర్లకు పాల్పడితే ఎవరినైనా సరే జైల్లో పడేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ మల్లికా గార్గ్. పల్నాడులో పోలీసులు సరిగ్గా పనిచేయలేదు, అందుకే ఈ అల్లర్లు జరిగాయి. పోలీసులు పోలీసింగ్ చేయకపోవడం చాలా దారుణమన్న వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో పల్నాడు పోలీసుల్లోనే సమస్య ఉందేమో అని మల్లికా గార్గ్ సైతం ఒక క్వశ్చన్ ని వేసినట్టుగా తెలుస్తోంది. పల్నాడు ఇప్పుడు దేశంలోనే అత్యంత చెత్త జిల్లాగా మారిందని కూడా వ్యాఖ్యానించారు. 10 రోజుల్లోనే 400 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని కూడా అన్నారు మల్లికా గార్గ్. మొత్తం 1200 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేయబోతున్నామని కూడా చెప్పారు. కౌంటింగ్ రోజు అల్లర్లలో పాల్గొంటే ఖచ్చితంగా రౌడీ షీట్ పెడతామని హెచ్చరిస్తున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా అల్లర్లలో పాల్గొనడం అత్యంత దారుణమన్నారు. పొలిటికల్ లీడర్లు బాగానే ఉంటారు, తర్వాత మీరే ఇబ్బంది పడతారంటూ సామాన్య ప్రజలకి వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ మల్లికా గార్గ్. నాకు ఇది ఒక సమాధానం అందరూ ఇస్తున్నారు कि పోలీస్ పని చేయలేదు కదా. పోలీస్ పని చేశారా? పోలీస్ ఒక ప్లేస్లో ఉంటే ఇంతమంది బయట రాడ్స్తో పాటు బండ్లు ఇంతమంది మాబ్గా రైటింగ్ ఎట్లా చేశారు? చేయరు కదా. పోలీస్ సరిగా పని చేస్తే అది జరగదు కదా, బట్ జరిగింది. సో అది దట్ ఈస్ హారిబుల్, దట్ ఈస్ వెరీ బ్యాడ్. అది జరిగింది. ఐ వాజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఇది పల్నాడు పోలీస్లో ఏం ప్రాబ్లం ఉందా, ఇక్కడ మెన్లో ప్రాబ్లం ఉందా, ఏముంది ప్రాబ్లం, ఇది నేను ట్రై చేశాను అర్థం చేసుకోవడానికి. ఇక్కడ మేబీ డైరెక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది, కోఆర్డినేషన్లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ, బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి శక్తి ఉంది. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు. నర్సరావుపేట్ మన లోకల్ జైల్లో ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి, ఆ పెద్ద జైలు ఉంది అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ కూడా లేదు. సో అట్లా మనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరికి అరెస్ట్ చేసామో వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 1200 మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరిది కొన్ని డేస్లో అయిపోతుంది. ఆల్రెడీ నేను 400 రౌడీ షీట్స్ ఓపెన్ చేశాను. కంప్లీట్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అట్లా పరిస్థితి వచ్చింది, మీ అందరికీ చూసారు. పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో. దీని ముందు ఎవరికి పల్నాడు గురించి తెలియదు, మాచర్ల ఏంటి తెలియదు, ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే. బట్ నర్సరావుపేట గురించి కూడా ఎవరికి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నర్సరావుపేట అంటే ఏంటి, వినుకొండ అంటే ఏంటి. ఇప్పుడు అందరికీ తెలుసు. నా బ్యాచ్మేట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పల్నాడు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఇంత అరాచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ. 18 year old 19 year old ఇట్లాంటి పిల్లలు కూడా ఇట్లాంటి గొడవలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరికి వదిలేయడానికి లేదు. ఒక క్యాండిడేట్ ఒక పార్టీది ఉంటారు, ఒక క్యాండిడేట్ ఒక పార్టీది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరు సఫర్ చేస్తున్నారు, కామన్ మ్యాన్ సఫర్ చేస్తున్నారు, మీరు సఫర్ చేస్తున్నారు. మీరు ఇట్లాంటి గొడవలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏం ఉండదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, వాళ్ళు బెయిల్ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు.